ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఒక తండ్రిగా నేను తనకు మంచి చేయాలనుకున్నాను, కానీ తను డాడీ వద్దు, ఈ కుటుంబం వద్దని వదిలేసి వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు తప్పు ఎవరు చేసినట్టు? బావుగారు, ఇలా ఒకరి తప్పులు ఒకరు వేలెత్తి చూపిస్తే ఎలా బావుగారు? అనామికను తీసుకురావడానికి ఏదో ఒక విధంగా ట్రై చేయొచ్చుగా. తను వస్తుందనే నాకు అనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? అనామిక నీ కూతురు. నువ్వెళ్ళి పిలిస్తే తను రాకుండా ఉంటుందా? అలాగని నన్ను మెట్టు దిగమని చెప్తున్నావా? కొంచెం తగ్గితే తప్పేమీ కాదన్నయ్యా. మనం ఎవరి కోసం ఎందుకోసం తగ్గుతున్నామనేదే ముఖ్యం. అనామికకేదన్నా అయితే నువ్వెంత తల్లడిల్లిపోయేవాడివి. ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్క రాత్రి తన ఇంటికి రాకపోయేసరికి నువ్వు ఎంత కంగారు పడిపోయావు. ఆ ప్రేమంతా ఇప్పుడు ఎక్కడికి పోయింది? నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయలేదా? చెల్లెలి కోసం మెట్టి దిగిన నువ్వు నీ కూతురు విషయంలో ఎందుకింత చాదస్తావు? బావుగారు, చెల్లెలు పిల్లల్ని కూడా మీ పిల్లల్లా చూసుకుంటారు మీరు. అలాంటిది మీకే సమస్య వస్తే మేం చూడలేకపోతున్నాం బావుగారు. ఒకే ఒకసారి మీరెళ్ళి పిలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది బావుగారు. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. సరే, మనందరి సంగతి వదిలే. వదిన గురించి ఆలోచించి చూడు. అనామిక లేకపోవడం అనేది ఆవిడికి ఎంత పెద్ద లోటో తెలుసా? అది లోటని అనడం కన్నా అనామిక లేకపోవడం అనేది భరించలేని పెయిన్ అన్నయ్యా. దయచేసి ఆవిడ కోసమైనా నువ్వు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకో. సరే, జయంతి ఎక్కడ? రూమ్ లో ఉన్నారన్నయ్య. నేను తనతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిస్తాను. జయంతి, జయంతి, ఏంటి జయంతి? అనామిక గురించి ఆలోచిస్తున్నావా? నన్ను క్షమించు జయంతి. నా కూతురే నన్ను వద్దనుకుని వెళ్ళిపోయే పరిస్థితిని నేను తెచ్చుకున్నాను. నాకు అర్థమవుతుంది జయంతి. అనామిక లేకపోయేసరికి ఈ ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను కొంచెం సహనంతో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా. తప్పే, నన్ను క్షమించు జయంతి. ఏంటండి, ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు చెప్పినట్టుగానే అనామిక లేకపోయేసరికి ఇల్లంతా వెలవెలపోయినట్టుగా ఉంది. కానీ తను ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్తున్నావు? ఈ అమ్మకి ఒంట్లో బాగాలేదని తెలిస్తే అనామిక ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. నాకు తన గురించి తెలుసండి. నాకేదైనా జరిగిందని తెలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది. జయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, నిన్నటి నుంచి నేను ఎలాంటి టాబ్లెట్స్ వేసుకోవడం లేదు. ఒకవేళ నాకు ఏదైనా జరిగిందంటే అది అనామికకి చెప్పండి. తను ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకం నాకు బలంగా ఉందండి. జయంతి, ఏంటి ఇదంతా? ఎందుకు ఈ విధంగా చేశావు? అంతా ఈ ఇంటి సంతోషం కోసమే. మతిపోయిందా నీకు? నీకున్న ప్రాబ్లమ్స్కి ఒక్క పూట టాబ్లెట్స్ వేసుకోపోయినా కూడా ఎంత పెద్ద రిస్క్ తెలుసా నీకు? పర్వాలేదండి, ఏం జరిగినా సరే నా కూతురు నన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా. నాకు అది చాలు. జయంతి, జయంతి, మంగా, ప్రభాకర్, మంగా, త్వరగా రండి. నిన్నటి నుంచి టాబ్లెట్స్ వేసుకోలేదంట. లో బీపీ కోల్పోయింది. ప్రభాకర్, నువ్వు వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మని చెప్పు త్వరగా. జయంతి, జయంతి, కళ్ళు తెరువు. ప్రభాకర్, త్వరగా కాల్ చేయి. జయంతి, జయంతి. ఏం నిర్మల, ఎందుకు అర్జెంట్ గా రమ్మని చెప్పావు? ఏంటి విషయం? ఇంటికి ఒక ఆయన తీసుకొని వచ్చారు కదా. అవును, తులసి. ఆయన నందు ఫోటో చేతిలో పెట్టుకుని నందుని పదే పదే చూపిస్తూ ఏదేదో చెప్తున్నారు నాన్న. అందుకే మీకు కాల్ చేశాను. నందు ఫోటో చూపించి ఏం చెప్తున్నారు?
మీరే కదా ఆయన ఇంటికి తీసుకొచ్చారు. మీరే వెళ్ళి ఏంటి అని ఆయన అడగండి. నువ్వెందుకే గయ్యాల్లా కరుస్తావు? కొంచెం కూడా నీకు మానవత్వం అనేదే లేదు. చాలే ఆపండి. నిర్మలా, లేనిపోని నువ్వు పద, సమస్యలు వెళదాం. తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. తులసి ఏదో విషయం చెప్పాలన్నారట, ఏంటి ఆ విషయం? వీడు నా కొడుకు నందు. వాడు హైదరాబాద్ వెళ్ళాడు ఆఫీస్ పని మీద. ఆ, ఏం చెప్తున్నారు ఆయన? నాన్న ఈయన నందుని చూడాలని చెప్తున్నారనుకుంటా నాన్న. ఓ, అది హైదరాబాద్ ఆఫీస్ పని మీద వెళ్ళాడు కదా, వర్క్ అయిపోగానే వచ్చేస్తాడు, అప్పుడు చూతురు గాని. ఆ, అసలు ఏం చెప్తున్నారు ఈయన? నాన్న అది నాన్న. హలో, చెప్పండి నాన్న. నందు ఎక్కడున్నావు? ఆఫీస్కి బయలుదేరుతున్నాను నాన్న. ఓ అలాగా. చెప్పండి నాన్న, ఏంటి విషయం? ఏం లేదు, ఓసారి ఇంటికి వచ్చాలరా. ఇంటికా? ఏంట్రా? ఇంటికే కదరా నిన్ను రమ్మని చెప్పాను. అది కాదు నాన్న, కొంచెం వర్క్ బాగా ఎక్కువగా ఉంది. అలాగని ఇంటికి రాకుండా ఉండిపోతావా ఏంటి? అది కాదురా, అలాగని మీ ఆఫీసులో ఎవరికి పెళ్ళాం పిల్లలు పెళ్లి కాలేదా ఏంటి? నాన్న అలా అంటారేంటి నాన్న? రే, ఇంటిని ఫ్యామిలీని చూసుకోలేనంత బిజీగా మీరు అంత గొప్ప పని ఏం చేస్తున్నారు అక్కడ? నాన్న, నేనేమైనా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా అనుకుంటున్నారా? మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి 6 గంటలకల్లా వచ్చేయడానికి. ఇది యానిమేషన్ కంపెనీ నాన్న. ఇక్కడ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. మేమందరం ఆర్టిస్ట్స్, టైం చూసుకోకుండా వర్క్ చేస్తూనే ఉండాలి. ఏం ఆర్టిస్ట్ లో మన పెయింటర్ బాలు ఉన్నాడు కదా, ఉదయాన్నే కరెక్ట్ గా 9 గంటలకల్లా చేత్తో బ్రష్ పట్టుకుని బయలుదేరుతాడురా. 12:30 కల్లా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాడు. ఎందుకో చెప్పు? అప్పుడే కదా అమృత వైన్స్ ఓపెన్ చేసేది. షాప్ ఓపెన్ చేసిన వెంటనే బిల్డింగ్ కి కొట్టాల్సిన పెయింట్ తన ఒంటికే కొట్టుకుంటాడు. ఏదోలాగా కొట్టేసి ఎండ దిగిపోగానే 3:30 కల్లా ఇంటికి వచ్చేసి చెత్త కుప్పలో పడి సెటిల్ అయిపోతాడు. రే, అవును, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదని అమ్మ చెప్పింది నాతో. అది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గా మార్చేశారు నాన్న. ఏంట్రా మీ ఆఫీస్ లో అన్ని మార్చేస్తూనే ఉంటారు? ఏంటి నాన్న, ఎందుకలా అడుగుతున్నారు? రేపు మీ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళందరినీ మార్చేస్తారేమో చూడు, అందుకే అడిగాను. మార్చేస్తే నేను ఇంట్లోనే కూర్చోవాలి. అప్పుడైనా ఇంటికి రారా. నాన్న వస్తాను నాన్న, ఇంటికే కదా, ఖచ్చితంగా వస్తాను. సరే వదిలే, నేను ఇప్పుడు ఓ పని మీద హైదరాబాద్కి వస్తున్నాను. వచ్చి అలాగే నిన్ను కలిసి వెళ్తాను. హైదరాబాద్ కా? మీరు హైదరాబాద్కి వస్తున్నారా? ఎందుకు? ఎందుకురా అంత షాక్ అవుతావు? ఏం లేదు, హైదరాబాద్ కి మీరెందుకు వస్తున్నారని అడిగాను. ఆ లెవెల్ చాలు. అక్కడ నా ఫ్రెండ్ నందకిషోర్ ఉన్నాడు కదా, అదేరా నేతాజీ నగర్ లో. అతను వేలు విడిచిన చెల్లెలు కూతురు రేవతి వాళ్ళ, ఆమె వేలు విడిచిన చెల్లెలు వాళ్ళ వేలు విడిచిన కూతురా, లేదంటే కొడుకు భార్యనో చెల్లెడు లేదు కానీ. అయ్యో. హ. వాళ్ళ ఫంక్షన్కి వస్తున్నాను కదా, పనిలో పనిగా అలాగే నిన్ను చూసి వెళ్తాను. అదేరా, వాళ్ళు పని చూసుకొని నీకు ఫోన్ చేసి వస్తాను. సరే ఉంటా, హాయ్. నాన్న 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 పెట్టేశారా? అయ్యో, ఈయన పక్క టార్చర్ చేస్తూ ఉన్నారే. శ్రమ పడకండి. ఇలా ఇవ్వండి. ఉదయం నుంచి 1,90,000 సార్లు నాకు చెప్పుంటారు. ఖచ్చితంగా ఎలాగైనా సరే ఇది వాడి చేతికి కడతాను. చాలా